Hi, hello, welcome to my YouTube channel Maggie's World. It's డైలీ వ్లాగ్ #2. సో టుడే ఈరోజు చాలా లేట్గా లేచామండి. యాక్చువల్లీ రోజు లెగుస్తాము, కానీ ఈరోజు ఇంకా చాలా లేట్గా లేచామన్నమాట. రోజు లెగుద్దాం అనుకుంటాను కానీ అవ్వట్లేదు. బట్ రేపటి నుంచి అయితే పక్కా, ఎందుకంటే చాలా ప్లాన్స్ ఉన్నాయి. సో ముందు వీడియోలో మీరే చూస్తారు కదా. సో మొత్తం సర్దేశాము నేను మా సిస్టర్ కలిసి. సో నెక్స్ట్ వీ హ్యాడ్ సోక్డ్ ఆల్మండ్స్ గురించి మీకు తెలిసిందే. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఇన్ హెయిర్ గ్రోత్ అండి, లేకపోతే వెయిట్ మేనేజ్మెంట్ కానీ డైజెషన్ కానీ. సో మేక్ షూర్ యూ హ్యావ్ ఇట్ every day in the morning. తర్వాత ఐఎమ్ ప్రిపేరింగ్ ద ఫ్రూట్ బౌల్. యాక్చువల్లీ ఇట్స్ నాట్ అ ఫ్రూట్ బౌల్ బికాస్ నేను అందులో స్ప్రౌట్స్ ఇంక్లూడ్ చేస్తున్నాను కాబట్టి. స్ప్రౌట్స్ ఏంటంటే నైట్ కాదు, ఈవినింగ్ ఒక 2-3 hours నేను నానబెట్టేసి ఉంచేస్తాను. తర్వాత క్లాత్లోకి తీసుకుంటాను. ఫుల్ నైట్ అంతా ఉంచేస్తాను అనమాట. మొత్తం గట్టిగా కట్టేసి నైట్ అంతా ఉంచేసి మార్నింగ్ తీసేసి ఇట్లా నేను ఫ్రెష్గా ఫ్రూట్ బౌల్ లాగా ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. అందులో ప్రొమోగ్రానేట్ అయితే పక్కా కంపల్సరీగా వేస్తాను. అండ్ ఈరోజు అయితే నేను కొంచెం సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నానండి. డ్రాగన్ ఫ్రూట్ వేసుకున్నాను అండ్ ఐ లైక్ మ్యాంగోస్, సో 2 మ్యాంగో పీసెస్ వేసుకున్నాను. తర్వాత ప్రొమోగ్రానేట్, ఇంకా మీకు తెలిసిందే స్ప్రౌట్స్. సో చాలా రిఫ్రెషింగ్ అనిపించింది మార్నింగ్ అవి తీసుకున్నాక. సో మేక్ షూర్ యూ హ్యావ్ ఇట్. మీరు కూడా ఇలానే మార్నింగ్ ఫ్రూట్స్తో ఏ ఫ్రూట్ అయినా సరే మార్నింగ్ తీసుకోండి, చాలా మంచిది హెల్త్కి కూడా. మ్యాంగోస్ అయితే నేను తినలేకపోయానండి, ఎందుకంటే ఆల్రెడీ కడుపు నిండిపోయింది. బట్ నేను మధ్యాహ్నం తిన్నాను ఆల్రెడీ. సో నెక్స్ట్ వాటర్ కూడా నేను బాగా తీసుకుంటాను, 2-3 liters. ఇట్స్ టు రిమైండ్ యూ అనమాట. వాటర్ని ఎందుకు చూపిస్తున్నానంటే ఇట్స్ టు రిమైండ్ యూ టు మేక్ షూర్ దట్ యూ టేక్ వాటర్ డైలీ. అండ్ ఆఫ్టర్నూన్ నేను ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను విత్ కీరా అండ్ క్యారెట్, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఇట్ ఈస్ గుడ్ ఫర్ హైడ్రేషన్ కానీ, లేకపోతే డీటాక్సిఫికేషన్ కానీ, మొత్తం క్లీన్ చేసేస్తుందండి లోపల. సో ఏ మసాలా ఐటెం తీసుకున్నా సరే మేక్ షూర్ యూ హ్యావ్ కీరా అండ్ క్యారెట్. తర్వాత నేను రెడీ అయిపోయి ఇంకా బయటికి వెళ్ళిపోయాను అనమాట. వర్క్ పని మీద గాజువాక్ వెళ్ళిపోయాను. నేను రోజు అప్ అండ్ డౌన్ చేస్తాను గాజువాక్కి. సో అలానే వెళ్ళిపోయాను అనమాట. చాలా ఎండలండి అక్కడ, చూడండి అది స్టీల్ది ముట్టుకుంటుంటే ఇంకా అక్కడ ఫుల్ కాలిపోతుంది అనమాట చెయ్యి, అంత ఎండ ఉంది రోజు కూడా. సో బాగా వాటర్ తాగండి. ఏ వాటర్ కంటెంట్ అయినా సరే ఏ విధంగా తీసుకోండి, ఫ్లూయిడ్స్ బాగా తీసుకోండి. అందుకే ఫ్రూట్స్ కూడా బాగా తీసుకోండి, బార్లీ తాగండి. సో ఏ విధంగా వాటర్ కంటెంట్ మీరు కొంచెం బాగా తీసుకోండి ఈ సమ్మర్లోని. తర్వాత ఇదంతా న్యూ గాజువాక అండి. నాకు న్యూ గాజువాకలో అన్నీ దొరుకుతాయి, నాకు ఏ ఇబ్బంది ఉండదు. లైక్ రిటర్న్ వెళ్ళినప్పుడు నాకు ఏం కావాలన్నా నేను తీసుకొని వెళ్ళొచ్చు. సో చూసేయండి. నెక్స్ట్ ఈవినింగ్ వెళ్ళేటప్పుడు మీకు తెలుసు కదా, సో ఆకలి వేస్తుంది కాబట్టి నేను సీడ్స్ అండ్ నట్స్ తీసుకుంటాను. తర్వాత మీకు వీడియోలో చూపిస్తాను ఏం తీసుకుంటాను. ఈవినింగ్ వచ్చేసి వెంటనే ఐ స్కిప్ కాఫీ, బట్ ఐ టుక్ ఆరెంజ్ జ్యూస్ తిందాం అనుకున్నాను, బట్ ఎందుకు కొత్తగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలనిపించింది అనమాట. అమ్మే ప్రిపేర్ చేసి ఇచ్చింది, చాలా టేస్టీగా ఉందండి. సో నేనేమనుకుంటున్నానంటే ఐ హ్యావ్ టు డ్రింక్ ఇట్ ఎవ్రీడే కాకపోయినా ఒక ఆల్టర్నేటివ్ డేస్లో తీసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ ఆరెంజ్ జ్యూస్. మీరు కూడా ట్రై చేయండి, బాగుంది. నెక్స్ట్ ఇంక వచ్చేసి చిన్న ఎడిటింగ్ వర్క్ ఉంటే చేస్తున్నాను అనమాట. తర్వాత డిన్నర్కి ఐ హ్యాడ్ పోహా. నేను యాక్చువల్లీ నాకు కొంచెం నీరుగా ఉంటే ఇష్టం, కానీ మై మామ్ మేడ్ ఇట్, సో డ్రైగా ఉంది, కానీ పర్వాలేదు, నాకు చాలా టేస్టీగా అనిపించింది పోహా, చాలా బాగుంది. That's all for today's vlog. Stay tuned, do like, share and subscribe.